पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। అక్షరాధికరణం జరుగుతోంది. ఇందులో ఏతద్వైతదక్షరం గాయి బ్రాహ్మణ అభివదంతి. అస్థూలం అనను హస్వం అహస్వం. అస్థూలం అన్మణ మను అహస్వం. ఆ అక్షరము స్థూలం కాదు, అణు కాదు, హస్వం కాదు అని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు అని యాజ్ఞవల్కుడు గార్గికి సమాధానం చెప్పాడు. అక్షరం అన్న దాన్ని బ్రహ్మ లేక బ్రహ్మ అన్ని శబ్దం కలిగితే అక్షర శబ్దము అక్షరాల్లో రూఢి కనుక ప్రణవము ఉపాసన తీసుకోవాలి అని పూర్వపక్షి చెప్పాడు. అప్పుడు అన్నిటికీ ఆధారము అన్ని ధర్మాలు లేవని చెప్పారు. తర్వాత సంపూర్ణ జగత్తుకి శాసనకర్త అని చెప్పారు. ఇంద్రియాలకు కనిపించట్లేదని చెప్పారు. అందువల్ల ఈ అక్షరము బ్రహ్మము అని సిద్ధాంతం చెప్పాడు. అదే భారతీ తీర్థుల వారు చెప్తున్నారు. బృహదారణ్యకోపనిషత్తులోని 3వ అధ్యాయంలో యాజ్ఞవల్కుడు గార్గికి చెప్పారు. ఏతద్వైతదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి అస్థూలం అనహస్వం. బృహదారణ్యకోపనిషత్తులో 3వ అధ్యాయంలో గార్గికి యాజ్ఞవల్కుడు ఇచ్చిన సమాధానం. ఆ సమాధానంలో ఉంది ఈ వాక్యం. ఓ గార్గి, ఆ అక్షరం గురించి బ్రహ్మవేత్తలు ఈ విధంగా చెప్తున్నారు. అది స్థూలత్వము, అణుత్వము, అశ్వత్వము మొదలుగా ధర్మములు లేనిది. అక్షరశబ్దం ద్వారా ప్రణవము లేక బ్రహ్మము చెబుతున్నారా అని సందేహం. ప్రణవం అని పూర్వపక్షం. ఏనాక్షరం సమాప్నాయం అధిగమ్య. అక్షరశబ్దము వర్ణంలో రూఢము. రూఢం అంటే వ్యవహారంలో ఎక్కువ అదే ఉపయోగిస్తారు. ఆకాశం అంటే ఆకాశం అని చెప్తాం. అలాగే అది రూఢం. అక్షరశబ్దం వర్ణంలో రూఢమైనందున ప్రణవాక్షరం నుంచి ఉపాస్యంగా చెప్పవలేను అని పూర్వపక్షి. దానికి సిద్ధాంత సమాధానం. అక్షర శబ్ద వాచ్యము బ్రహ్మమే. దానికి అర్థం బ్రహ్మం. అంబరాంతరధృతే. అంబరం అంటే ఆకాశం. ఆకాశాన్ని ధరిస్తోంది. ఆకాశం అంతా వ్యాపించి ఉంది. పృథివ్యాది ఆకాశ పర్యంతము. పృథివీ ఆదిర్యేషాం అంటే పృథివీ మొదల్లో ఉంది. అక్కడి నుంచి అన్ని జలము, అగ్ని, వాయువు, ఆకాశము అన్నీను ఆకాశ పర్యంతము గల వికారములను ధరించుట వలన అంబరాంతరధృతే. పృథివ్యాది అంబరాంతరధృతే. పృథివీ అంటే భూమి. భూమి నుంచి ఆకాశం వరకు అన్ని వికారాలని, కార్యాలని అది ధరిస్తోంది. ఏతస్మిన్ ఖలు అక్షరే గార్గి ఆకాశ ఓతస్య ప్రోతస్య. ఈ ఆకాశము
ఇందులో ఓతప్రోతమైంది అని గారికి అడిగితే ఏ గారికి అని యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు. ఖలు నిశ్చయముగా ఈ అక్షరములో ఏ తస్మిన్ అక్షరే ఆకాశ ఓతస్య పోతస్య, ఓతప్రోతమైంది ఆకాశము ఈ అక్షరంలో. ఓ గార్గి, ఈ అక్షరంలోనే ఆకాశం ఓతప్రోతము. పొడుగు పేక అని మన తెలుగులో అంటారు, బార్ఫెడ్ రూఫ్ అని ఇంగ్లీష్లో అంటారు. అది ఓతప్రోతమని చేసిన సంస్కృతంలో. ఆకాశబ్ద వాక్యమైన అవ్యాకృతమునకు కూడా ఆధారము అక్షరమే కానీ ఇది అవ్యాకృతమునకు ఆకాశము రూపం లేదు, అయినా దానికి కూడా ఆధారము ఈ అక్షరమే పరమాత్మ. ప్రణవమునకు రసంభవం. ప్రణవ అక్షరానికి అన్ని ధరించేటువంటి శక్తి లేదు. అస్థూలం అనను అహర్స్వం అన్నారు. స్థూలత్వ అణుత్వ హర్స్వద ధర్మములు లేవు. ప్రణవం కనుక రాస్తే చిన్నదిగా కనిపిస్తుంది, మళ్ళీ ఒక ఆకారం ఉంది, మళ్ళీ అదో శబ్దము. ఇవన్నీ కూడా ఆప్షన్లో లేవు. సంపూర్ణ సంసార ధర్మం నిషేధించిరి. సంపూర్ణంగా సంసార ధర్మాలన్నింటినీ నిషేధించారు, ఏవి లేవని చెప్పారు. ఏతస్య అక్షరస్య ప్రశాసన గార్గి సూర్య చంద్రమతో విద్యుత తిష్టత. ఈ అక్షర బ్రహ్మ శాసనంలోనే సూర్యచంద్రులని అది ధరించి శాసిస్తోంది. ఈ అక్షరం యొక్క శాసనంలోనే సూర్యచంద్రులు ఉన్నారు. అక్షరం ద్వారా సంపూర్ణ జగత్తు యొక్క శాసనం వినిపించున్నది. తద్వా ఏతదక్షరం గార్గి అదృష్టం ద్రష్టి అశ్రితం శ్రోత్రి. ఈ అక్షరము కనిపించదు కానీ అన్ని చూస్తుంది. అది దాని గురించి వినలేము కానీ అన్ని వింటుంది. చూడబడదు కానీ అందరికీ అదే ద్రష్ట. వినలేము కానీ అందరిలో ఉంటే అదే వినిస్తున్నది, అందరి లోపల ఉండి వింటోంది. ద్రష్టత్వాదులకు అనగా చూచుట అను ప్రమాణములకు అది విషయం కాదు. ప్రత్యక్ష ప్రమాణం వ్యవహారంలో నేను చూసాను కనుక ఇది సత్యము, వాడు విన్నాడు కనుక అది అసత్యము అని చెప్తాను. అంటే ఏమిటి? చూడడం. దాన్ని ద్రష్టత్వం సంస్కృతం. అంటే ఈ ప్రత్యక్షాది ప్రమాణాలకు అది విషయం కాదు. ఇది పరబ్రహ్మ. ప్రణవపక్షంలో కల్పించలేదు. ఈ చెప్పినవన్నీ శాసనము, అది చూస్తోంది, అదే అంతర్లో వింటోంది, ఇవన్నీ కూడా ప్రణవాక్షరంలో సంభవం కాదు. అందువల్ల అక్షర శబ్దము బ్రహ్మమే. అదే ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాడు 73వ సూత్రం. అక్షరం అంబరాంతధృతే. అంబరం అంటే ఆకాశం. ఆకాశం వరకు, పృథివీ నుంచి ఆకాశం వరకు అన్నీ ధరిస్తోంది. అందుకని ఆ క్షమత ప్రణవాక్షరానికి లేదు. అందుకని అక్షరం అంటే పరబ్రహ్మం చెప్పాలి. ఏతద్వైతదక్షరం ఏ గార్గి, ఇదే అక్షరం, స్థూలం కాదు, అణువు కాదు. అక్షరదార్థం బ్రహ్మమే. భూమి నుండి ఆకాశం వరకు అన్ని వికారములు, వికారం అంటే కార్యం, కారణం కాదు కార్యం, జగత్సృష్టి వికారము ధరించున్నది. వర్ణమందు రూఢెగుట వలన ఓంకారే వేదం సర్వం అన్న చోట
ఓంకారము సర్వాత్మరూపంగా ఉపాసించవలెనట. శృతిలో చెప్పారు ఓంకారే వేదం సర్వం. ఇదంతా ఓంకారమే. శబ్ద రూపం. ఎవడు ఏదైతే చెప్తాడో అందులో అకారం లేకుండా ఒక శబ్దం కూడా చెప్పలేడు. ఈ ఓంకారం అకార ఉకారం అకారముల కలయిక. అందుకని ఇదం సర్వం ఓంకారేవా, ఇదంతా కూడా ఓంకారమే అని చెప్పి. ఎందుకని వేదాంతం విని శ్రవణ మనన నిధిధ్యాసలు చేయలేని సాధకులు సన్యాసం తీసుకున్న తర్వాత ముముక్షుత్వం మోక్ష ఇచ్చ ఉంటే ఆ ప్రణవాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఆరోపించుకుని, ఆ ప్రణవం మీద బ్రహ్మత్వాన్ని ఆరోపించుకుని ఉపాసన చెయ్యాలి. అందుకని ఆ ఉపాసన కొరకు ఓంకారే తద్వా ఏ అంటే అద్భుతం దృష్టి అద్భుతం శ్రోత్రి. అదే ద్రష్ట, అదే శ్రోత, అదే వింటుంది. తర్వాత సూత్రం చెప్పారు అక్షరం అంబరాంతరితే. ఈ ఓంకారమే ఇది సర్వము. ఓంకారము సర్వాత్మరూపంగా ఉపాసించవలనట. అక్షర శబ్దం వర్ణం మందే అర్థమని పూర్వపక్షము. పూర్వపక్షం అంటాడు ఈ ఓంకారాన్ని ఇదంతా సర్వమని ఉపాసన చేయాలంటాక ఈ అక్షర శబ్దము ఓంకారంలోనే అర్థము అని. నఖరతి ఏవం అస్తుతే ఇది అక్షర. నఖరతి నాశనం కాదు. ఓంకారం ఒకటి చెప్తావు, ఇంకోటి వింటే సరే సరే, వినకపోతే ఓంకారం పోయింది. ఒకటి రాశావు, మళ్ళీ చెప్పేసావు, ఓంకారం పోయింది. కానీ ఈ పరమాత్మ కాదు, ఎప్పుడూ నష్టం కాదు. అస్తుతే అసు వ్యాప్తవు, అంతా వ్యాపించి ఉంది. ఏది నష్టం కాదో అంతా వ్యాపించి ఉందో దాన్ని అక్షరం అన్నారు. ఏది నశించదో మరియు వ్యాపకము దాన్ని అక్షరం. నిత్యము వ్యాపకము అను ధర్మముల ద్వారా అక్షరము పరమాత్మయే. అంబరాంతరితే ఆకాశము పర్యంతము సంపూర్ణ జగత్తుని ధారణం కలిగిన అంటే ధరించుట, కలిగిండుట పరబ్రహ్మము కన్నా వేరేంట అని సంభవం కాదు. ఇతస్మిన్ కలక్షరే గార్గి ఆకాశ ఓతస్య ప్రోతశ్చ. గార్గి అక్షరంలో ఆకాశం ఓతప్రోతం. పృథ్వీ మొదలు ఆకాశం వరకు వికార జాతములైన, వికారం అంటే కారణం నుంచి కార్యం. కారణం మట్టి, కార్యము కుండ, అలాగే వికారం. ఈ పరబ్రహ్మ కారణం, జగత్తు కార్యం, దీన్ని వికారం అంటారు. సంపూర్ణ జగత్తు ఈ అక్షరంలోనే ఓతప్రోతమైనది. బ్రహ్మ కన్నా భిన్నమైన దానిలో ఆధారత్వము సంభవము కాదు. అన్నిటినీ ధరించే శక్తి ఏ భూతానికి కూడా లేదు. ఈ భూతాలకున్న శక్తి వాయువు, జలము, అగ్ని, ఈ శక్తి కూడా ఈ ఐశ్వర్యం పరమాత్మ ద్వారా అక్కడికి వచ్చింది. అంతేగాని స్వాభావికంగా వాళ్ళలో ఆ శక్తి లేదు. అందుకని బ్రహ్మ కన్నా భిన్నమైన దానిలో ఈ ఆధారత్వము, ఈ శాసనత్వము, సర్వవ్యాపకత్వము, నిత్యత్వము, ఇలాంటి ధర్మాలు సంభవం కాదు. ఇదంతా ఓంకారం. ఇలాంటి వాక్యం బ్రహ్మప్రాప్తికి సాధారణ రూపంగా చెబుతూ ఓంకార శృతి చేసింది. మరి ఓంకార ఏ విధంగా సర్వం చెప్పారు అంటే అది స్తుతిని ఆయన
బ్రహ్మ ప్రాప్తికి స్థుతి. కాచ ప్రశాసనాత్, ఈ సూత్రానికి అర్థం ఆకాశాది భూతముల ధారణ. సా చ ప్రశాసనాత్, అదే పరబ్రహ్మం అక్షర శబ్దం. ఎందుకని? ప్రశాసనాత్, శాసనం చేయటం వల్ల. ఆకాశాది భూతముల ధారణ పరమేశ్వరుని కర్మే, అచేతమైన ప్రధానాలందు కాదు. ఈ అక్షరుని శాసనంలో సూర్యచంద్రులు విశేష రూపంగా స్థితులై ఉన్నారు. ప్రశాసనం, శాసనం, ప్రత్యక్షైన శాసనం అంటే చక్కగా ఎవడు ఏ కర్మలు చేశాడో ఆ కర్మ ఫలితాన్ని వాడికి ఇస్తాడు. ఎక్కడా కూడా ఒక పొల్లు పోదు. ఎన్ని కోట్ల రాశులు ఉన్నాయి, అన్నిటికీ కూడా కర్మ ఫలితం అందరి లోపల ఉంటే ఇస్తూ ఉంటాడు. ఎన్నో జన్మల తర్వాత చేసినంత కర్మ ఫలితాన్ని కూడా ఈ జన్మలో ఇవ్వచ్చు. ఈ శాసించేటువంటి శక్తి ఆ పరమాత్మకే ఉంది, ఇంకా దేనికి లేదు. అందుకని సృష్టిలో ఉన్న అన్ని నక్షత్రాలు, భూతాలు, గ్రహాలు అన్నీ కూడా ఒక్క పరమాత్మ శాసిస్తున్నాడు. ఈ శాసనము ప్రణవాక్షంలో సాధ్యం కాదు. ఆకాశం వరకు అన్నింటినీ ధరించుట పరమేశ్వరుని కర్మయే. ప్రశాసనాత్, శాసించడం వలన. ఏతస్య అక్షరస్య ప్రశాసన గార్గి సూర్య చంద్రమసో విద్యుతో నిష్కత. ఈ అక్షర ప్రశాసనంలో సూర్యచంద్రులు ధరింపబడి ఉన్నారు. పరమేశ్వరుని శాసన కర్మ నిలబడుతున్నది. అచేతన ప్రధానంలో ఎత్తన శాసించే శక్తి లేదు. మట్టి కుండ శాసించడం చూడబడటం లేదు కదా. మట్టి కుండ ఉండే అది ఎవరిని శాసిస్తుంది? జడం. అలాగే ఆ పూర్వపక్షి అంటాడు ప్రధానం శాసిస్తుంది కదా అంటాడు. ఒరే జడవరా, అది మట్టి కుండలాగా శాసించలేదు. అక్షరార్థంగా ప్రధానం గ్రహించరాదు. ముందు అక్షరం అంటే వర్ణం అన్నాడు, ఇప్పుడు ప్రధానం అన్నాడు. అది కూడా కుదరదు. అన్య భావ వ్యావృత్తి అనే సూత్రం. అచేతమైన ప్రధానాల్లో ధర్మములు లేవు. అన్య భావ వ్యావృత్తి. అన్యభావం అంటే ప్రధానం యొక్క జడత్వము, ఇలాంటి ధర్మాలు తొలగించేశారు. ఎందులో? ఈ పరమాత్మలో. అందుకని అక్షర శబ్దం పరమాత్మ అని. అక్షర శబ్దార్థమైన బ్రహ్మములో అచేతమైన ప్రధానాలు ధర్మములు లేవు. అందువల్ల ధర్మం లేదు. అందువల్ల కూడా అక్షరార్థం బ్రహ్మయే కానీ ప్రధానము కాదు. తద్వా ఏతదక్షరం గార్గి అదృష్టం దృష్టి. ఓ గార్గి, ఈ అక్షరం పరుణితే చూడబడదు, తాను చూచును. చెప్పబడిన దృష్టిత్వ ధర్మములు ప్రధానం సర్వదా అసంభవము. ప్రధానం జడము. ఏం చూస్తుంది? ఈ చైతన్య ధర్మం. అందుకని జడ ప్రధానం కూడా కాదు, అక్షరం చెప్తాడు. పరబ్రహ్మయే అక్షరవాక్యము. వర్ణము కాదు, ప్రధానం కాదు. ఇప్పుడు తర్వాత అధికరణం. ఈక్షతి కర్మ వ్యపదేశాధికరణము. ఈక్షతి అంటే ఇచ్ఛ. కర్మ వ్యపదేశాధికరణం. కర్మ ఉపదేశింపబడింది. ఆ కర్మ ఎవడు ఏ కర్మ చేశాడో ఆ కర్మకు అనుసారం ఫలితం ఇస్తుంది. ఈ విషయాలు ఈ అధికరణంలో విచారం చేస్తారు.
సంగతి. వెనుకటి అధికరణంలో వర్ణములో రూఢమైన అక్షరశబ్దమును కూడా బ్రహ్మైన అర్థం చెప్తుంది. ఆకాశాది భూతములకు సంపూర్ణ జగత్తునకు సర్వాధారమును అసాధారణ హేతు వలన నక్షరతి అశ్రుతేవా నాశనం లేదని వ్యాపకమైన వ్యుత్పత్తి ద్వారా అక్షరము బ్రహ్మమని చెప్పబడింది. అదే రీతిగా ఇక్కడ దేశ పరిచ్ఛిన్నము ఫలశ్రుతి అను హేతువుల ద్వారా పరశబ్దమును హిరణ్య గర్భంగా తీసుకునవలేను. ఇక్కడ విషయ వాక్యం ఏమిటి? పునరేతం తిమ్మత్రేణ భూమిత్యేనైవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయేత అని కృష్ణబద్ధులు చెప్తారు. యహ సాధకుడు పునః మళ్ళీ ఏతం ప్రణవం త్రిమాత్రేణ 3 మాత్రల ద్వారా ఆ ఓమిత్యేనైవ అక్షరేణ ఓం అనే అక్షరం ద్వారా పరం పురుషం అభిధ్యాయేత ఆ పరబ్రహ్మని పరమ పురుషుణ్ణి ధ్యానం చెయ్యాలి అని ప్రశ్న ఉపనిషత్తు యొక్క వాక్యం. ఇందులో వచ్చిన పరశబ్దము హిరణ్య గర్భుడు ఉంటాడు. ఎవడో పూర్వపక్షి. ఏ పురుషుడు 3 మాత్రలతో కూడిన పరిపూర్ణ ఓంకారం ఆరంభంగా కైకొని పరమేశ్వరుని ఉపాసించును అను వాక్యం విచారణీయము. సంశయము పరబ్రహ్మ ధ్యేయమా లేక అపరబ్రహ్మమా? పరబ్రహ్మం అంటే నిర్గుణ నిరాకారము, నామరూపముల రహితం. హిరణ్య గర్భ అంటే సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని దేవత. అందుకని అది నా పరమితి అపరం. పరబ్రహ్మ నుంచి మాయ ద్వారా ఈశ్వరుడి ద్వారా మళ్ళీ హిరణ్య గర్భుడు సృష్టి అవుతుంది. అందుకని అది అపరమైంది. పరాయి వాళ్ళు ఉంటాం మనం, అంటే మన వాళ్ళు కాదు అని. అలాగే ఇక్కడ నా పరమితి అపరం. అపరం అంటే పరము కాదు. పరం ఏమిటి? బ్రహ్మము, నిరాకార బ్రహ్మము. కానీ పూర్వపక్షి అంటాడు సామభిర్ఉన్నీతే బ్రహ్మలోకం. ఈ ప్రణవం ఉపాసన చేసేటువంటి వాళ్ళని సామ మంత్రాల అభిమాని దేవత బ్రహ్మలోకం తీసుకెళ్తుందని చెప్తారు. ఇది బ్రహ్మలోకం అంటే దేశ పరిచ్ఛిన్న ఫలం. అందుకని పరబ్రహ్మే ధ్యేయమని చెప్పవలేను. ఇదేమిటి? ఇది బ్రహ్మసూత్రం. ఏది చెప్పినా ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మమే చెప్తుంది. ధ్యాతవ్య రూపంలో పరబ్రహ్మనే ఉపదేశించేది. ధ్యానించాలి పరబ్రహ్మని, కానీ పొందుతాడు అపరబ్రహ్మ. ఓంకారం ఎవడైతే జపం చేస్తాడో దీర్ఘమాత్రలతో రోజుకి 12,500 చెయ్యాలి. అందుకనే వేదాంతం ఎవడు వినలేడో, వినటానికి ఎవడికి ఆస్కారం లేదో, వింటే అర్థం కాదో అటువంటి వేదాంత శ్రవణ క్షమత లేని వాళ్ళు ఈ ప్రణజపం చేయాలి. ఈ ప్రణజపము అపరబ్రహ్మాన్ని పొందింపజేస్తుంది, బ్రహ్మలోకం దాకా తీసుకెళ్తుంది. కానీ హిరణ్య గర్భ బ్రహ్మలోకానికి తీసుకెళ్తోంది కదా అని ఇక్కడ ఆ హిరణ్య గర్భ బ్రహ్మ ఉపాసన చేయకూడదు. చేయవలసింది బ్రహ్మ ఉపాసనే. ఫలితము అపరబ్రహ్మ ప్రాప్తి, ఉపాసన పరబ్రహ్మం. అది
జీవగణపరము, పరబ్రహ్మమునే ఉపదేశించే జీవగణపరము, ధ్యానమునకు కర్మయోగ విషయము భూత పదార్థం కావచ్చు. సమ్యక్ దర్శనమునకు విషయభూతం పరబ్రహ్మయే. అంటే ఇక్కడ జ్ఞానం పరబ్రహ్మం. పురుష పరశబ్దముల ద్వారా అదే ధ్యేయం యొక్క ప్రత్యభిజ్ఞ అవుతున్నది. పునరేతం త్రిమాత్రేణ ఓమిత్యేత్వాక్షరం పరమం పురుషం. పరమ పురుషుడ, పరం ఒక విశేషణం, పురుషం పూర్ణాత్ పురుష. ఈ రెండు విశేషణాల ద్వారా పరబ్రహ్మమే ధ్యేయము. ఎందుకని? ప్రత్యభిజ్ఞ అదే ఇదని చెప్పారు కనుక పరిచ్ఛిన్న ఫలము క్రమము ముక్తిని అపేక్షించి చెప్పింది. మరి అక్కడ కామభిరుణ్ణితే బ్రహ్మలోకం అని చెప్పారు కదా, అది పరిచ్ఛిన్న కదా. అంటే ఈ ప్రణవ జపం చేసేవాడు బ్రహ్మలోకం వెళ్ళి అక్కడ బ్రహ్మగారి ఆజ్ఞ ఉన్నంతకాలం ఉండి తర్వాత ముక్తి పొందుతాడు, క్రమముక్తి పొందుతాడు. అందుకని అలా చెప్తారు అంటారు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల త్రిమాత్ర ప్రణవే ధ్యేయం అపరం బ్రహ్మవాపరం బ్రహ్మలోక ఫలోక్త్యాదేర్ అపరం బ్రహ్మ గమ్యతే. ఈక్షితవ్యో జీవగణాత్ పరస్ తత్ర ప్రత్యభిజ్ఞత భవేద్యేయం పరబ్రహ్మ క్రమముక్తి ఫలిష్యతి. త్రిమాత్ర ప్రణవము మూడు మాత్రలు, అకార్ ఉకార్ మకార్. ఈ మూడు మాత్రల ప్రణవం ద్వారా ధ్యేయం ధ్యానం దేని చేయాలి? పరంబ్రహ్మమా అపరబ్రహ్మమా అన్న సమస్య. బ్రహ్మలోక ఫలోక్త్యాత్ ఇక్కడ సామభిర్వున్నీయతే బ్రహ్మలోకం అని చెప్తారు. అంటే బ్రహ్మలోకానికి పోతాడు, తీసుకెళ్ళబడతాడు అని. ఈ బ్రహ్మలోక ఫలం చెప్పారు కనుక అపర బ్రహ్మ గమ్యతే, హిరణ్య గర్భ బ్రహ్మము అపర బ్రహ్మము తెలుసుకోవాలని పూర్వపక్షి. ఈక్షితవ్యో జీవఘనాత్ పరస్ తత్ర ప్రత్యభిజ్ఞత. ఇక్కడ జీవఘనాత్ పర, ఈ జీవుల అందరి పైన ఉన్నదాన్ని తెలుసుకోవాలి, దాన్ని చింతన చేయాలి. మరి జీవుడు అంటే ఆ హిరణ్య గర్భుని కూడా జీవుడి కింద లెక్కేస్తారు ఈ వేదాంతులు. అందుకని దాని ఆవల ఉన్న నిర్గుణ నిరాకార బ్రహ్మమే ధ్యేయం. ఎందుకని? ప్రత్యభిజ్ఞ అదే ఇది అనేటువంటి పురుషుడు పరము అన్న శబ్దాల ద్వారా దాన్నే ప్రత్యభిజ్ఞ చేశారు. ప్రతిభిజ్ఞ అంటే తత్తా ఇదంతా అవగాహన జ్ఞానం, అదే ఇది అని. భవేధ్యేయం పరం బ్రహ్మ క్రమముక్తి ఫలిష్యతి. ధ్యేయము పరబ్రహ్మ, ఫలితము క్రమముక్తి. అది పునరేతం త్రిమాత్రేణ ఉమిత్యేనైవాక్షరేణ పరం పురుషం అభిధ్యాయేత. పరమ పురుషుని ధ్యానం చేయాలని చెప్పారు. ఈ త్రిమాత్ర ఓంకారం ద్వారా శృతిలో మూడు మాత్రలతో ఉన్న ఓంకారమును అపరబ్రహ్మముగా ధ్యానించవలైనా లేక పరబ్రహ్మముగానా అని సందేహం. బ్రహ్మలోక గమనము సీమిత ఫలము, ఇది అపరబ్రహ్మం ధ్యేయము అను పూర్వపక్షమునకు సమాధానము.
పూర్వపక్షి ఇలాగంటే పరబ్రహ్మం అంటే అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు. వాక్యాంతములో సర్వోత్కృష్ట విరాట్ రూప హిరణ్య గర్భుల కన్నా ఉత్కృష్టమైన దాన్ని సాక్షాత్కరించుకొనవలేను అనేది ఈ ప్రసంగంలో ఆఖరిలో ఏం చెప్పారు? అన్నిటికైనా ఉత్కృష్టమైనటువంటి విరాట్ రూపానికన్నా ఉత్కృష్టమైనది, హిరణ్య గర్భుల కన్నా ఉత్కృష్టమైనది, దాన్ని సాక్షాత్కరించుకోవాలన్నారు. అది పరము, అన్నిటికన్నా పైన ఉన్నది. పురుష శబ్దం, ఈ పురుషము ఉత్తమ పురుష స్తన్య అని క్షరాక్షరము, క్షరము వినాశి, అక్షరము మాయ, ఈ రెండిటికి పైన ఉన్నది ఉత్తమ పురుషుడు. అంటే మాయకు అవతల ఉన్నటువంటి పురుషుడు అని అర్థం. కనుక ఈ పురుష శబ్దము పరబ్రహ్మములోనే వ్యవహరిస్తారు, పరబ్రహ్మములోనూ వ్యవహరిస్తారు. అందుకని పరబ్రహ్మ ప్రతిభిజ్ఞ అవుతున్నది అంటాడు. పరబ్రహ్మే చెప్తున్నాడు. బ్రహ్మధ్యానములకు బ్రహ్మలోక ప్రాప్తి ఫలం కాదు, అది చివరిలో ముక్తి. బ్రహ్మధ్యానానికి బ్రహ్మలోక్తి ఫలం కాదు, క్రమముక్తి. అక్కడి నుంచి మళ్ళీ ముక్తి పొందుతాడు. అందువల్ల బ్రహ్మమే ధ్యేయమని సిద్ధమవుతున్నదని సిద్ధాంతమాన్నాను. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య ప్రశ్నోపనిషత్తులో వినబడుతుంది. పునరేతం త్రిమాత్రేణ ఓమిత్యేన అక్షరేణ పరం పురుషం అభిధ్యాయేత. ఏ పురుషుడు 3 మాత్రలతో కూడిన పరిపూర్ణ ఓంకారమును ఆలంబనముగా గైకొని, ఓంకారం ఆలంబనం, పరమేశ్వరుని ఉపాసించును. ధ్యేయ వస్తువు హిరణ్య గర్భముకు అపరబ్రహ్మయ లేక పరబ్రహ్మయ అని సమస్య. దేన్ని ధ్యానం చేయాలి? అపరబ్రహ్మని పూర్వపక్ష అభిప్రాయం. సామభిర్వున్నీయతే బ్రహ్మలోకం. సామమంత్రాలు అధిష్ఠితమైనటువంటి దేవతలు ఆ ప్రణవం ఉపాసన చేసే సాధకుల్ని బ్రహ్మలోకాన్ని తీసుకెళ్తారు. తృతీయ మాతృ రూపముల సామమంత్రములచే బ్రహ్మలోకమును కొనిపోబడును. మంత్రములకు రూపం కలదని మీమాంసకుల అభిప్రాయం. కమలాసన లోక ప్రాప్తి వినబడుతున్నది అని. కమలాసనం అంటే కమలము ఆసనం వేశారు. ఆ పద్మం మీద కూర్చుని బ్రహ్మలోక ప్రాప్తి వినిపిస్తుంది అంటాడు. పరబ్రహ్మ ధ్యానం యొక్క పరమ పురుషార్థం ఫలము కలగదు. అందుకని పరబ్రహ్మ ధ్యానం యొక్క పరమ పురుషార్థమని ఫలము కలుగదు. ఈ పరమ పురుషార్థం కలగదని ఈ పూర్వపక్షి చెప్తున్నాడు. పరం పురుషం మన పరశబ్ద విశేషను అపరబ్రహ్మంది కూడా వినియోగిస్తారు. పరం పురుషం అన్నది హిరణ్య గర్భుడు, కమలాసనుడు వాళ్ళ మీద కూడా ఉపయోగిస్తారు. దేహాదులను అపేక్షించి పరముగాను, దేహాదుల కన్నా పైన కనుక అపరబ్రహ్మను పరమ అనవచ్చును. ఈ అపరబ్రహ్మాన్ని కూడా పరబ్రహ్మ అనవచ్చు. అందుకని అపరబ్రహ్మం చేయమని పూర్వపక్షం. సిద్ధాంతం పరబ్రహ్మయే ధ్యేయం. జ్ఞానం ద్వారా తెలుసుకోవలసిన పరబ్రహ్మం యొక్క ప్రత్యభిజ్ఞానం స్థితిలో చెప్తుంది. జ్ఞానం ద్వారా తెలుసుకోవలసింది పరబ్రహ్మం. సా ఏతస్మాత్ జీవగణాత్ పరాత్ పరం పురుషం ఈక్షతే. జీవ సమూహమైన హిరణ్య గర్భుని కన్నా వేరైన శ్రేష్ఠ పురుషుని, జీవగణాత్ అంటే హిరణ్య గర్భం, జీవులందరూ కలయిక, వానికన్నా వేరైన
శ్రేష్ఠ పురుషుడు, పరమ పురుషుడు. శ్రేష్ఠ పురుషుడు అనగా అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మను చూచును. బ్రహ్మలోకము చేరిన సాధకుడు పరబ్రహ్మమును చూచును. అక్కడ ఉండి బ్రహ్మగారి ఆయుధ్యాయం పూర్తయిన తర్వాత ఆ బ్రహ్మగారితో పాటు ముక్తి పొందుతారు. చూడవలసిన పరమాత్మనే వాక్యోపగామములో ధ్యాన విషయంగా చెప్తుంది. పరమాత్మ ఆ ధ్యానానికి విషయమని చెప్తారు. పరపురుష శబ్దముల ద్వారా పరబ్రహ్మకి ప్రతిజ్ఞ చేస్తుంది. బ్రహ్మలోక ప్రాప్తి ఫలం కాదు, కర్మముక్తి, స్టెప్ బై స్టెప్. కనుక పరబ్రహ్మమే ధ్యేయము అని భారతీయ తీర్థులు వారు చెప్తారు. దీనికి సూత్రం ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ పరమాత్మ ఏవా. ఈక్షతి కర్మ, చూడబడే కర్మలకి ఫలితం ఇస్తాడు అని ఉపదేశం చేశారు. కనుక ఎవడు 3 మాత్రగల ఓంకారము పురుష రూపిణిగా ధ్యానించును ధ్యేయం పరబ్రహ్మం అని ఉపదేశించింది. అపరబ్రహ్మము కాదు, పరాత్పరం, హిరణ్య గర్భుని కన్నా పరమైన అందరి శరీరంలో ప్రవేశించిన అని వాక్యశేషం కనబడుతుంది. ఈ ప్రసంగంలో అంతిమ వాక్యం ఏమిటి? హిరణ్య గర్భుని కూడా పరమం, తర్వాత అందరి శరీరాల్లో ఉన్నది. ధ్యేయమైన దర్శన విషయము చెప్పేది. ఏది ధ్యానం చేయాలో అది ఇక్కడ చెప్పారు. ఏమిటది? పరమపురుషుడు. దర్శన విషయముగా చెప్పేది. కల్పిత పదార్థము దృష్టిగోచరము కాదు, ధ్యేయమైన దర్శన విషయము ఉన్నారు. దర్శనం ఏ చెయ్యాలి ధ్యానం చేసి అది ఇక్కడ చెప్పారంట. అది కల్పిత పదార్థాన్ని చూడడం కాదు, కల్పనకి అధిష్టానము ఆధారాన్ని చూడాలి. తామభిరున్నీతే బ్రహ్మలోకం, తామమంతములతో బ్రహ్మలోకము కొనిపోకూడను. మరి ఇచ్చట దేశ పరిచ్ఛిన్న ఫలము బ్రహ్మలోకమని పరిచ్ఛిన్న దేశ ఫలితము వినిపిస్తోంది కదా. అందుకని అపరబ్రహ్మం ధ్యేయమని మళ్ళీ కోరుకోదు. దానికి సమాధానం ధ్యేయమ పరబ్రహ్మమే ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహా. చూచుటాను అనుభవ జ్ఞానమును కర్మగా పరబ్రహ్మను పరిశోధనలో ఉపదేశించడం వలన. ఈక్షతి కర్మ వ్యపదేశ, చూచుట అంటే అనుభవం. అనుభవమును జ్ఞానమునకు కర్మగా పరబ్రహ్మమును పై సూత్రములో చెప్పేది. నేను కుండ చూస్తున్నాను, కుండ నేను చూడటానికి కర్మ అయింది. అలాగే అది విషయం, పరబ్రహ్మని విషయంగా చెప్పారు చూడ్డానికి. సా ఏతస్మాత్ జీవగణాత్ పరాత్ పరం పురుషయం పురుషమీక్షతే. ఆ ఉపాసకుడు జీవఘనాత్ పరాత్, జీవఘనము హిరణ్య గర్భుడు, వాని తర్వాత పరం ఆ బ్రహ్మ, పురుషయం, పురి అంటే శరీరం, శరీరంలో ఉండేవాడు, శరీరం కాదు. పురుషమీక్షతే, పురుషయం. పురుష అంటే పురుషేనాత్ పురుష పూర్ణాత్ పురుష, అందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆ పరమ పురుషుణ్ణి చూస్తాడు. జీవ సమూహం హిరణ్య గర్భం కన్నా వేరైన శ్రేష్ఠ పురుషుని అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మగా చూస్తాడు. అది ఆ శ్రేష్ఠ పురుషుని పురుషయం పురుషమీక్షతే,
అందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మని చూస్తాడు. ఎవడో ఈ ప్రణవాన్ని బ్రహ్మరూపముగా ఉపాసన చేసేవాడు. ఈ విధంగా ఉపదేశించవలన ధ్యేయం పరబ్రహ్మమే. ఇక్కడ అందరిలో ఉన్నటువంటి పరమాత్మను చూస్తాడు. హిరణ్య గర్భము కన్నా వేరైన సత్య పురుషుని చూస్తాడు అని రెండు కారణాలు చేశారు. ఇదేమో పరబ్రహ్మ అని చెప్పడానికి. పరపురుష శబ్దముల ద్వారా ధ్యేయరూపమైన ప్రతివిజ్ఞ అవుతున్నది. పరబ్రహ్మమే సమ్యక్ దర్శన విషయము. దాన్నే ఈక్షణ కర్మ విషయంగా చెప్పి పరపురుష శబ్దముల ద్వారా ధ్యేయరూపమే ప్రతివిజ్ఞ అవుతున్నది. దేశ జీవిత ఫలం చెప్పుతుండగా పరబ్రహ్మ ధ్యేయమని చెప్పలేమన్నట్లు కదా. ఈ మాత్రం ఓంకారాలంబరం ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి తరువాత సమ్యక్ దర్శనం ముక్తి. ఈ విధముగా క్రమముక్తి అభిప్రాయముతో చెప్పిన విరోధం లేదు. కనుక ధ్యేయము పరబ్రహ్మము, అపరబ్రహ్మము కాదు. ఇప్పుడు దీని తర్వాత దహరాధికరణం. పూర్వాధికరణంలో పరపురుష శబ్దముల బ్రహ్మ అర్థంలో రూఢమవటం వలన బ్రహ్మ ఉపాస్య అన్నది. ఈ పరపురుష శబ్దములు బ్రహ్మంలో చెప్తారు కనుక పరబ్రహ్మం చెప్తారు. ఆకాశ శబ్దం భూతాకాశంలో రూఢము. ఆకాశాన్ని అందరూ ఈ భూతాకాశం అని చెప్తారు. అదే ఉపాస్యమని ఎందుకు చెప్పరాదు? ఆకాశమే ఉపాస్యము. జడమైన ఆకాశాన్ని ఉపాసిస్తే వాడు ముక్తి వస్తుందా? మనం జడమని కూర్చుంటాడు, పిచ్చోడు అవుతాడు. అందుకని విషయం అథ యదస్మిన్ యథా అథ యదిదం అస్మిన్ బ్రహ్మపురే ధరం పుండరీకం వేష్మ దహరో అస్మిన్ అంతరాకాశ తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం. ఈ వాక్యం చాందోగ్యోపనిషత్తులో ఇంద్రుడికి ఆ ప్రజాపతి ఉపదేశం చేశాడు. ఇంద్రుడు 101 సంవత్సరాలు బ్రహ్మచర్య పాలన చేసి ప్రజాపతి ఆశ్రమంలో సేవ చేస్తే అప్పుడు ఆఖరి ఉపదేశం చేశాడు. అస్మిన్ బ్రహ్మపురే, బ్రహ్మ నివసించేటువంటి ఏది దేహం. దహనం పుండరీకం వేష్మ, మధ్యలో పుండరీకం అంటే కమలంలాగా ఆకాశం ఉంది. అస్మిన్ అంతరాకాశే, ఆ ఆకాశం లోపల తస్మిన్ ఏదంతా ఆకాశం లోపల ఏదుందో తద్ అన్వేష్టవ్యం, దాన్ని తెలుసుకోవాలి అని ప్రజాపతి ఉపదేశం. ప్రత్యక్షంగా ఏది కానవచ్చున్నో అది బ్రహ్మపురము, ఇది శరీరం. అల్పము హృదయ కమలంలో గృహం కలదు. దానికంటే అల్పము ఆకాశం ఉన్నది. ఆ హృదయ కమలం ఆకాశమునే తెలుసుకున్నాము. శ్రవణాదుస్తే తెలుసుకునవలేను. తస్మిన్ ఇదంతా ఆకాశం లోపల ఏది ఉందో దాన్ని తెలుసుకో అంటాడు. దహనం పుండరీకం అంటే ఆకాశం భూతాకాశమా పరమాత్మ. ఇక్కడ మూల మంత్రంలో బ్రహ్మపురే దహనం పుండరీకం. దహనం అంటే ఆకాశం, పుండరీకం అంటే కమలం. కమలం ఆకాశంలోని ఆకాశం, అది పరబ్రహ్మ లేకపోతే భూతాకాశమా అంటాం. దహర పదవాక్యము భూతాకాశం అనవాలి. దహరం అంటే ఆకాశం, ఆకాశంలో రూఢము. అందుకని ఆకాశం అని చెప్పాలి అంటాడు. లేకపోతే ఈ దహర శబ్దము జీవుని హృదయంలో ఉండే కనుక జీవుడు అనవచ్చు అంటారు.
అప్పుడు సిద్ధాంతం బాహ్యాకాశం యొక్క పోలిక అంటే ఉపమానం దహరాకాశం కొరకు చెప్పేది. దానినే సర్వభూతం ఆధారమని కూడా చెప్పేది. అపదతాత్పత్వము చేతిత్వము విశేషములు కూడా చెప్పేది. అందువల్ల దహరాకాశమునకు సునిశ్చితమైన అర్థము పరమాత్మ. ఆ దహరాకాశము ఆకాశం పైన లోపలున్న ఘటాకాశమైన ఆకాశమే, బయట ఉన్న ఆకాశమైన ఆకాశం. ఆ ఒకటే ఆకాశాన్ని ఉపమానం కంపారిజన్ అని చెప్పారు. సర్వభూతములకు ఆధారము. మరి ఆకాశము అన్ని భూతాలకి ఆధారము చెప్పారు. అది జడము. ఇక్కడ మళ్ళీ ఏం చెప్పారు? అపాత పాపత్వం, పాపాలు లేవు. ఆత్మను తెలుసుకోవడానికి, బ్రహ్మను తెలుసుకోవడానికి ఇది ఆధారం అని చెప్పారు, సేతుత్వం. అందువల్ల ఈ దహరాకాశము బ్రహ్మమే, పరమాత్మయే అని చెప్తారు. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.